వెల్కమ్ టు 5 at 5. అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం కేసులో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తొలిసారి స్పందించారు. విరాళాల మాయంలో తన పాత్ర లేదని చంపత్ రాయ్ సిట్ అధికారులకు వివరించారు. టిన్ను యాదవ్ మోసం చేశాడని సిట్ అధికారులకు చెప్పారు. కానుకల దుర్వినియోగం ఆరోపణల విషయం తన దృష్టికి రాగానే అనుమానితుల్ని గుర్తించడానికి తాను వెంటనే చర్యలు తీసుకున్నారని చెప్పారు. అనుమానితుల అరెస్టుకు సహకరించానని, ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూశానని చెప్పారు. ఈ అవకతవకలు జరగకుండా చూడాల్సిన నైతిక బాధ్యత తనదేనని అంగీకరించారు కూడా. టిన్ను యాదవ్ ఇలాంటి పనులు చేస్తాడని అనుకోలేదంటూ సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. చంపత్ రాయ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై రాజకీయ మంటలు మరింత రాజుకున్నాయి. రామాలయ సందర్శనకు వచ్చిన కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయోధ్య వెళ్లకుండా ఆయన్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై అజయ్ రాయ్ మండిపడ్డారు. విరాళాల చోరీలో అసలు నిందితులను వదిలేసి చిన్న స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అజయ్ రాయ్ అరెస్టుని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయోధ్యలో ధర్నా చేపట్టారు. రాముడి విరాళాల చోరీపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. రామభక్తులపై బుల్లెట్లు ప్రయోగించిన వాళ్లు ఇప్పుడు రామజపం ఆలపిస్తున్నారని అన్నారు యోగి. అఖిలేష్ కు కష్టకాలంలో భగవాన్ రాముడు గుర్తుకొచ్చాడని అన్నారు. తన నిజమైన భక్తులు ఎవరో రాముడికి తెలుసు అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా గతంలో అయోధ్య రాముడి ఉనికిని ప్రశ్నించారని, ఇప్పుడు వాళ్లకు కూడా రాముడు గుర్తుకొచ్చాడని అన్నారు యోగి. कांग्रेस जो 2017 के पहले राम के अस्तित्व को ही नकार चुकी थी, श्री कृष्ण के अस्तित्व को ही नकार चुकी थी, आज वो भी कहती है कि राम तो सबके हैं. अब ये लोग सब मचल रहे हैं अयोध्या जाने के लिए, लेकिन प्रभु राम तो जग नियंता हैं. वह कांग्रेस సో ఆరోపణలు దానికి కౌంటర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుందో వివరించడానికి ఢిల్లీ నుండి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చంపత్ రాయ్ స్టేట్మెంట్ తర్వాత సిట్ విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? కొత్త పేర్లు వినిపిస్తున్నాయా? అయోధ్య రామాలయ విరాళాల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇన్వెస్టిగేషన్లో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆలయ ట్రస్ట్కి సంబంధించిన మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్టేట్మెంట్ ముఖ్యంగా తాను ఎటువంటి తప్పు చేయలేదు, తన కింద పనిచేసే తెన్ను ఆయన చేసిన తప్పు ముఖ్యంగా ఈ విధంగా మోసం చేస్తాడని భావించలేదు. అలాగే ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒకరికి మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఉద్యోగాలని వాళ్ళ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయ ట్రస్ట్లో ఉన్న వారి బంధువులు ఇతరులకి ఉద్యోగాలు కల్పించాం. అందులో కూడా అనిల్ మిశ్రా సహా గోపాలరావు ఇతర ట్రస్ట్ సంబంధించిన సభ్యులు వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నైతిక బాధ్యత తాను తీసుకుంటున్నాను అని చెప్తూనే ముఖ్యంగా ఈ విరాళాల అవకతవకలకు సంబంధించి ముఖ్యంగా విరాళాల బాధ్యత చూడాల్సిన బాధ్యత తనపై ఉంది. కానీ ఇంత వ్యవహారం జరుగుతుంది అనుకోలేదు. తనకు తెలిసిన వెంటనే ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం కానీ, అలాగే నిందితులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఈ అవకతవకలకు పాల్పడ్డారో వాళ్ళు గుర్తించే విషయంలో కానీ ఆయన చాలా కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని సిట్కి వెల్లడించడం జరిగింది. మరోపక్క సిట్ ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా సాగుతోంది. ప్రధానంగా ఈ ఆలయానికి అలాగే ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్కి ఒక ఎంఓయూ ఉంది. ఆలయ విరాళాల లెక్కింపుకు సంబంధించి ఎస్బీఐ ఉద్యోగులే ముఖ్యంగా విరాళాలని లెక్కించాల్సి ఉంటుంది. కానీ ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీని నియమించి ఈ విరాళాల లెక్కింపు ప్రక్రియలో కొన్ని అవకతవకలు జరిగినట్టుగా కూడా సిట్ గుర్తించడం జరిగింది. ఎంఓయూ ఒప్పందంలో ఉన్న నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని చెప్పి కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ గుర్తించడం జరిగింది. ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఉండాలి, అలాగే ఒకే వ్యక్తి ఎక్కువ కాలం విధుల్లో ఉండడానికి వీల్లేదు, అలాగే లోపలికి విరాళాల గదిలో కౌంటర్స్లోకి వెళ్లే ముందు బయటకు వచ్చేటప్పుడు చెకింగ్స్ ఉండాలి. సో ఇటువంటి నిబంధనలు ఉల్లంఘనకు గురైనట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఆలయ ట్రస్ట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్, అలాగే నిందితులు ఎవరైతే 8 మంది అరెస్ట్ అయ్యారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ పైన కూడా ప్రస్తుతం సిట్ అధికారులు దృష్టి సారించడం జరిగింది. వారి బ్యాంక్ ఖాతాలపైన ఫోకస్ చేసి ముఖ్యంగా 8 మంది నిందితుల బ్యాంకు ఖాతాలు, వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే 80 లక్షల రూపాయలని రికవరీ చేయడం జరిగింది. కీలకమైన ఆస్తులు, డిజిటల్ పరికరాలతో పాటుగా కీలకమైన పత్రాలని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో
వాళ్ళకి ఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి, రామ మందిర విరాళాలు బ్యాంకులో జమ చేసిన సందర్భంలో కొంత డబ్బుని నోట్ల కట్టలకు అదనంగా జోడించి ఈ ట్రస్ట్ అకౌంటు అలాగే ఈ నిందితుల అకౌంట్స్ కూడా ఒకే బ్రాంచ్లో ఉన్నాయి. సో ఆ బ్రాంచ్ లావాదేవీలకు సంబంధించిన రికార్డ్స్ను కూడా సిట్ అధికారులు తీసుకుని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. రాజకీయంగా విమర్శలు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం పైన, మోడీ పైన అనేక విమర్శలు వస్తున్నాయి. సో ఆ విమర్శలకి ముఖ్యంగా ధీటుగా యోగి ఆదిత్యనాథ్ అయితే సమాధానం ఇస్తున్నారు. అసలు రామ మందిరం అయోధ్య ఆలయాన్ని పట్టించుకొని వారు ఇప్పుడు అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటూ ఖచ్చితంగా దోషులను శిక్షిస్తామని చెప్పి అయితే బీజేపీ ప్రభుత్వం చెప్తోంది. యోగి ఆదిత్యనాథ్ కానీ కేంద్రం కానీ ఖచ్చితంగా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండబోతున్నారు. ఆ దిశలో ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోపక్క సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఈ అయోధ్య తరహాలోనే ఇటు కాశీ విశ్వనాథ ఆలయం అలాగే మధుర ఆలయంలో కూడా అవకతవకలు జరిగి ఉండొచ్చు అని చెప్పి అఖిలేష్ యాదవ్ కొన్ని అనుమానాలని లేవనెత్తున్న పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ విరాళాల కేసు విషయం అనేది రాజకీయంగా చాలా రచ్చరేపే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ. కమింగ్ టు